చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఏ శాఖకు మంత్రి? ఆయనకంటూ కొన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇట్టే చెప్తారు. కానీ ఆయన మాత్రం సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తారు. మంత్రులందరినీ డమ్మీల్ని చేసి తండ్రి పదవి బాధ్యతల్లో సైతం తనే జోక్యం చేసుకుంటూ సకల శాఖ మంత్రిగా మారిపోయారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినా ఈ సకల శాఖల మంత్రి లోకేష్దే హడావుడి. విదేశాలకు వెళ్ళినా ఈ సకల శాఖల మంత్రిదే హడావుడి. విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు. నారా లోకేష్ ఈ శాఖలకు మంత్రి. కానీ ఆయన పెత్తనం మాత్రం సకల శాఖల్లోనూ సాగుతోంది. తండ్రి సీఎం కాబట్టి లోకేష్ ఆధిపత్యం అలా సాగిపోతోందంతే. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా ముద్ర వేసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు వాస్తవానికి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ శాఖకు నారా లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో ఏపీ కేబినెట్ మంత్రి హోదాలో లోకేష్ స్పీచ్ చేశారు. గతంలో కూడా అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేసినప్పుడు కూడా నారా లోకేష్ కి పట్టణాభివృద్ధి శాఖకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ రోజు కూడా లోకేష్ స్పీచ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో వాస్తవానికి విజయనగరం జిల్లాకు చెందిన స్థానిక నేతలు మాట్లాడాలి. ఎమ్మెల్యే లోకం మాధవి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత, మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలో ఒకరికి దక్కాల్సిన ప్రసంగ అవకాశాన్ని నారా లోకేష్ లాగేసుకున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో తండ్రి చంద్రబాబు తర్వాత సీఎం కుర్చీలో కూర్చునేది తనే అనే మెసేజ్ ను పంపడం కోసం ఆయన ఇలా సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్థిక శాఖలో బిల్లు ముందుకు కదలాలంటే లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేది ఆ శాఖలో వినిపిస్తున్న మాట. ఇక హోంశాఖలో మంత్రిగా అనిత ఉన్న లా అండ్ ఆర్డర్ విభాగం సీఎం చంద్రబాబు ఆధీనంలో ఉన్న ఎస్పీల పోస్టింగ్ల నుండి రెడ్ బుక్ కేసుల వరకు అన్ని నారా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నప్పటికీ ఈ శాఖల వ్యవహారాలన్నీ లోకేష్ చూస్తున్నారట. మరీ ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించిన ఎంఓయూలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అన్ని నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. ఇక ఇంధన శాఖ, మైనింగ్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల్లో కూడా లోకేష్ ముద్రే కనిపిస్తుందని అధికారులు చర్చించుకుంటున్నారు. కేబినెట్ లో సుమారు 17 మంది మంత్రులను నారా లోకేష్ సెలెక్ట్ చేశారని, రాజ్యసభ సీట్లైనా, ఎమ్మెల్సీ పదవులైనా, నామినేటెడ్ పోస్టులైనా లోకేష్ టీంకే వస్తాయని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు కొంతమంది. ఇలా చాలా మంది మంత్రుల్ని డమ్మీల్ని చేసి సకల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు నారా లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.